నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనకి అరకు కాన్స్టిట్యూన్సీ అనేటప్పటికల్లా ఇప్పటివరకు చాలా గందరగోళంగా ఉంది కదా! ఈ టికెట్ల విషయంలో గాని, ఆటిల విషయంలో గాని. మరి ఇక్కడ ఏమి జరగకుండా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మీ డిపార్ట్‌మెంట్ ద్వారా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? మేము ఎన్నికలు సజావుగా సాగడానికి శాంతి భద్రతల విషయంలో మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదండి. మేము ప్రతి గ్రామానికి కూడా అప్పుడే 2-3 టైమ్స్ వెళ్ళి మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా విజిట్ చేయడం జరిగింది. అందరు నాయకుల్లో కూడా మాట్లాడడం జరిగింది. అందరు నాయకులకి కూడా ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలకి, అలాగే నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా పోలీసులకు సహకరించాలి, సజావుగా ఎలక్షన్ అయ్యేటట్లు చూడాలని చెప్పేసి, మన మండలానికి మంచి పేరు తేవాలని కూడా చెప్పేసి, అదేవిధంగా జిల్లాకు కూడా మంచి పేరు వస్తుందని, మన మండలం సజావుగా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మేము ప్రతిరోజు కూడా ఒక 2-3 విలేజ్లు విజిట్ చేస్తాను. అవేర్నెస్ మీటింగ్స్ పెడతాను. అందరూ కూడా ప్రజలు కూడా స్పందన బాగానే ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా చిన్న చిన్నవి తప్ప కేసులు కట్టేంత కూడా లాస్ట్ ఎలక్షన్లో కూడా జరగలేదు. ఇప్పుడు కూడా జరగవు, పక్కాగా చూసుకుంటాం. ఇక్కడ మాకు సిఏ గారు కూడా మనకి మండలానికి ప్రజెంట్ ఎక్కడే అవైలబుల్గా ఉన్నారు. నేను కూడా ఉన్నాను. ఇద్దరు ఆఫీసర్లను కూడా ఎలక్షన్లు సజావుగా జరగడానికి మా వంతు ప్రయత్నం మేము చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి చక్కగా ఓటు వినియోగించుకునే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం. సార్, ఎలక్షన్ అంటేనే మద్యం అంటారు కదా! దానిపై మీరు అంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ మీరు కట్టడి చేస్తున్నారు సార్? ఉన్నతాధికారుల నిబంధనల మేరకు సారాయి, నాటు సారాయి, అలాగే మన లిక్కర్ కేసులు కూడా చాలానే పెట్టడం జరిగింది. అలాగే గేమింగ్ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ మధ్య ఎంసీసీ వైలేషన్స్ కేసులు కూడా 2 పెట్టాం. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చేస్తాను, అలాగే ప్రజల అవగాహన కూడా కల్పిస్తాను. వెహికల్ చెకింగ్స్ కూడా తరువుగా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా వెహికల్ చెకింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా ఇదంతా కూడా ఎలక్షన్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైనా ఈ సస్పెక్టుల వాళ్ళని కూడా నియంత్రించడానికి కూడా మేము అన్ని పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఇప్పుడు అంటే ఎలక్షన్ కాబట్టి నాయకులు వాళ్ళు చిన్న ప్రజలు కూడా ఉంటారు సార్. మరి మీ ఉన్నతాధికారులు మీకు మరి సహకరిస్తున్నారు సార్? ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు, అలాగనే నాయకుల నుంచి ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏమైనా వైలేషన్స్ ఉంటే ఎఫ్ఎస్టీ టీము, ఎంసీసీ టీం కూడా ఉన్నాయి, ఎస్ఎస్టీ టీం కూడా ఉన్నాయి. వీటితో సహాయంతో మేము కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసులు కూడా పెడతాము. ఏం ఇబ్బంది ఏం లేదు. అందరూ మాకు సహకరిస్తున్నారు, నాయకులు సహకరిస్తున్నారు. మండలంలో కూడా ప్రశాంతంగా ఎలక్షన్లు చేయగలం అనేసి నమ్మకం అయితే మాకు ఉంది. ఉక్కంపేట మండలంలో ఇంచుమించు అన్ని గ్రామాల్లో కూడా మీటింగ్లు పెట్టారు కదా సార్? ఆ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించారు. 33 పంచాయతీల్లో కూడా 2-3 సార్లు ప్రతి విలేజ్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. నాయకులు కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అన్ని పార్టీల నాయకులు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి బైండ్ ఓవర్లు కూడా చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటట్టు మాకైతే నమ్మకం ఉంది, చేస్తాం. ప్రజలు సహకరిస్తున్నారు సార్? ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా మంచి వాళ్ళే. ఈ ఏవైతే ఇవి ఎన్ఫోర్స్మెంట్ కేసెస్లో అది అలా కొనసాగుతుంది. ప్రజలు కూడా మేము వెళ్తే ప్రతి గ్రామం వెళ్తే కనీసం ఒక 100 మంది దాకా మీటింగ్ కూడా వస్తుంటారు. మేము చెప్పినవి విపులంగా వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు చెబుతున్నాం, వాళ్ళు వింటారు. అంటే ఇప్పుడు అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరిగాయి అనుకోసారు, ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటారా? పక్కాగా అండి. ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎవరి మీదైనా చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, ఆ కేసులకి దర్యాప్తుని బట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. సార్, మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన యువత కూడా ఎక్కువ సహకరిస్తున్నారటండి డిపార్ట్మెంట్ వారికి? యువత కూడా బాగానే సహకరిస్తున్నారండి. మాకు ఇన్ఫార్మర్స్ కూడా ఉన్నారు. యువత కూడా బాగానే సహకరిస్తున్నారు. ప్రతి పంచాయతీలో కూడా మాకు ఇన్ఫార్మర్స్ని కూడా పెట్టాం.